తిరుపతి నగరం భారత్ మాతాకి జై నినాదాలతో హోరెత్తింది. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడాన్ని స్వాగతిస్తూ నగరంలో విద్యార్థులు, యువత, మాజీ సైనికులు, చిన్నారులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు ఈ రోజు తిరంగ ర్యాలీ చేపట్టారు. ఎంఆర్ పల్లి సర్కిల్ నుంచి అన్నమయ్య సర్కిల్ వరకు 1000 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. ఒకవైపు యుద్ధంలో అమరులైన సైనికులను గుర్తు చేసుకుంటూ, మరోవైపు ఆపరేషన్ సింధూర్లో భారత్ సైనికుల ధైర్య సాహసాలను కీర్తిస్తూ నినాదాలు చేశారు. సరైన సమయంలో సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్న నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలుపుతూ ప్లకార్డులు ప్రదర్శించారు. సుమారు 5000 మందికి పైగా విద్యార్థులు తిరంగ ర్యాలీలో పాల్గొన్నారు. నగర ప్రజలు పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా ర్యాలీకి తరలివచ్చారు. ఈరోజు భారతమాత నుదుటిన సింధూరాన్ని దిద్ది మేము భారతదేశ రక్షణ కోసం మేమున్నాం. భారతదేశం వైపు కన్నెత్తి చూస్తే కూడా వారి ప్రాణాలని మేము తీస్తామని చెప్పి మన వీర జవాన్లు, మన వీర సైనికులు, నేవీ, ఎయిర్ ఫోర్స్, మిలిటరీ వాళ్ళు మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో అత్యంత వీరోచితంగా పోరాడి కొందరు తమ ప్రాణాలని భారతమాత కోసం పరంగా పెట్టారు. సింధూర్ ఇంకా ఆగలేదు. భవిష్యత్తులో భారతదేశ జోలికి పాకిస్తాన్ వస్తే ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ని లేకుండా చేయగల సత్తా మన వీర సైనికులకి ఉందని చెప్పి వారు నిరూపించడం జరిగింది. వీర సైనికులకి అండగా 150 కోట్ల మంది భారతీయులు ఉన్నారని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా తిరంగా యాత్ర జరుగుతోంది. అందులో భాగంగా తిరుపతిలో కూడా ఈ తిరంగా యాత్రలో పాల్గొన్నటువంటి భరతమాత ముద్దు బిడ్డలందరికీ మేము స్వాగతం పలుకుతూ భవిష్యత్తులో ఇదే విధంగా మన అందరం భరతమాతకి అండగా నిలవాలని చెప్పి ప్రార్థిస్తున్నా. జై హింద్, జై భారత్. భారతదేశంలో 140 కోట్ల మంది భారతీయులు కుల మతాలకు అతీతంగా ఈరోజు కంటి నిండా నిద్రపోతున్నారంటే దానికి ప్రధాన కారణం మన దేశ సైనికులు. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆపరేషన్ సింధూర్ గ్రాండ్ సక్సెస్ అయింది. సైనికులు తమ ప్రాణాలని పణంగా పెట్టి భారతీయులని ఏ విధంగా ఉన్మాదంగా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు హతమార్చారో వాళ్ళకి గుణపాఠం నేర్పారు మన సైనికులు. వాళ్ళందరికీ కూడా 140 కోట్ల మంది మీ వెంట ఉన్నాము అని తెలిసేందుకే ఈరోజు పవిత్ర పుణ్యక్షేత్రంలో తిరుపతిలో భారీగా కుల మతాలకు అతీతంగా మేమంతా కూడా ర్యాలీ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో భారత్ ప్రపంచ దేశాలను సాధించే ఒక శక్తిగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రూపాంతరం చెందబోతోంది. దానికి 140 కోట్ల మంది భారతీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జై జవాన్ అంటూ, భారత్ మాతాకి జై అంటూ నినాదాలతో ఈరోజు యావత్ ప్రపంచమంతా భారతదేశం వైపు చూసే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయానికి భారతీయులంతా కూడా సైనికులకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నామండి.